ఎవ్రీవన్ అందరికీ నమస్తే నేను మీ సింధుని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఇవాల్టి వీడియోలో నోట్లో పెట్టుకుంటే వెన్నలా జారిపోయే రవ్వ కేసరిని చాలా డిఫరెంట్ మెథడ్ లో ప్రిపేర్ చేశానండి రెసిపీని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు నేను యూస్ చేసిన స్పెషల్ ఇంగ్రీడియెంట్ ఏంటో తెలుస్తుంది రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నాను అందులోకి పావు కప్పులో సగం అంటే 1/8 కప్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి కరిగిన తర్వాత అందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు వేసి కేవలం లో హీట్ లోనే అవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై అయ్యే వరకు ఫ్రైయింగ్ చేసుకోండి ఫ్రై అయిపోయిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే నేతిలోకి కొన్ని కిస్మిస్ వేసి వాటిని కూడా కేవలం లో హీట్ లోనే అవి పఫ్ అప్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ ఫ్రై అయిపోయిన తర్వాత కూడా కడాయిలో ఇంకొంచెం నెయ్యి అనేది ఉంటుంది ఈ నేతిలోకి ఒక కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ సూజీ అంటాం కదా అది వేసుకోవాలి ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం ఇంకా అడిషనల్ గా మీరు నెయ్యి అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదండి మనం వేసిన 1/8 కప్పుతో ఈ కేసర్ రెసిపీ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఈ సూజీని కేవలం లో హీట్ లోనే బాగా ఫ్రైయింగ్ అనేది చేసుకోవాలి మనకి బాగా ఫ్రై అయితే రవ్వ అనేది దాని నుంచి మంచి సువాసన వస్తుంది కలర్ కూడా లైట్ గా చేంజ్ అవుతుంది సో ఆ స్టేజ్ వచ్చే వరకు కేవలం లో హీట్ లోనే కలుపుకుంటూ ఫ్రైయింగ్ చేసుకోవాలి సో వన్స్ ఫ్రై అయిపోయిన దీనిలోకి ఒక కప్ షుగర్ తీసుకోవాలి సో మీరు రవ్వ ఎంత క్వాంటిటీ తీసుకుంటారో ఈక్వల్ క్వాంటిటీలో షుగర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఒక 2 to 3 మినిట్స్ పాటు కంటిన్యూస్ గా కలుపుకుంటూనే కుక్ చేసుకోండి ఇందులోకి కాచి చల్లార్చుకున్న పాలు 2.5 కప్పులు తీసుకున్నాను మీరు ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ షుగర్ తీసుకుంటారో అదే కప్పుతో 2.5 కప్పుల పాలు తీసుకుంటే సరిపోతుంది ప్లస్ ఒక హాఫ్ కప్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి పాలు వాటర్ వేసిన తర్వాత ఇమీడియట్ గా గరిటె పెట్టి కలిపేసుకుంటూ ఉండాలి లేకపోతే లమ్స్ అనేవి ఏర్పడిపోతాయి సో ఆ గడ్డలు లాంటి ఏమీ లేకుండా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కంటిన్యూస్ గా మ్యాషింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి యూజువల్లీ రవ్వ కేసరి అంటే మనం వాటర్ వేసి ప్రిపేర్ చేస్తాం బట్ నేను స్టార్టింగ్ లో మెన్షన్ చేసినట్టు స్పెషల్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా అది ఈ పాలు సో పాలతో ప్రిపేర్ చేసిన ఈ రవ్వ కేసరి టేస్ట్ అనేది రెగ్యులర్ రవ్వ కేసరి టేస్ట్ కి ఏ మాత్రం తీసిపోదండి ఇంకొక మాట ఎక్కువ చెప్పాలంటే దానికంటే కూడా ఇదే చాలా కమ్మగా ఉంటుంది సో బాగా కలుపుకున్న తర్వాత లిడ్ అనేది పెట్టేసి ఈ మిశ్రమం అనేది కొంచెం బాగా దగ్గరికి వచ్చే వరకు మనం లో హీట్ లోనే కుక్ చేసుకోవాలి సో మధ్య మధ్యలో లిడ్ అనేది ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉండండి దానివల్ల రవ్వ అనేది పాన్ కి అడుగు పట్టేయకుండా ఉంటుంది నార్మల్ రెగ్యులర్ రవ్వ కేసరి షుగర్ తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే బెల్లం యూజ్ చేసి కూడా ఎలా తయారు చేసుకోవాలి అనేది ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను వాటి తాలూకా లింక్స్ అనేవి నేను పైన ఐకార్డ్ లో షేర్ చేస్తాను అలాగే బొంబాయి రవ్వ యూజ్ చేసి ప్రిపేర్ చేసే మరికొన్ని స్వీట్ రెసిపీస్ అండ్ హాట్ రెసిపీస్ కూడా నేను ఐకార్డ్ లో షేర్ చేస్తాను ఆ రెసిపీస్ కూడా ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి తర్వాత నేను ఇక్కడ లిక్విడ్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను యాక్చువల్లీ ఆరెంజ్ కలర్ యాడ్ చేద్దాం అనుకున్నాను బట్ నా దగ్గర ఆ కలర్ అవైలబిలిటీలో లేకపోవడంతో నేను 2 డిఫరెంట్ లిక్విడ్ కలర్స్ అనేది కలిపి ఆరెంజ్ కలర్ వచ్చేలాగా యాడ్ చేసుకున్నాను ఎనీవే ఈ ఫుడ్ కలర్ యాడింగ్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్ అండి మీ దగ్గర అవైలబిలిటీలో లేకపోయినా మీకు యాడింగ్ ఇష్టం లేకపోయినా కంప్లీట్లీ ఈ స్టెప్ అనేది స్కిప్ ఆఫ్ చేసేయచ్చు సో ఒకసారి బాగా కలిపేసుకుని ఒక 1 మినిట్ పాటు లో హీట్ లోనే కుక్ చేసుకోండి మనకి పాన్ నుంచి ఈ కేసర్ అనేది సెపరేట్ అయిపోవటం స్టార్ట్ అయిపోతుంది అప్పుడు ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేయండి ఇది మరింత డెలిషియస్ గా టర్న్ అవటం కోసం నేను లాస్ట్ లో ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేశాను ఈ స్టేజ్ లో నెయ్యి యాడింగ్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్ మీరు ఇలా వేయకపోయినా కూడా పాన్ నుంచి అది ఈజీగా సెపరేట్ అయిపోతుంది మనం స్టార్టింగ్ లో వేసిన నెయ్యి అనేది సరిపోతుంది సో స్టార్టింగ్ లో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి బాగా కలుపుకుని డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే సో ఈ రవ్వ కేసర్ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి వీడియోకి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి లింక్ ఫార్వర్డ్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి రెగ్యులర్ గా ప్రిపేర్ చేసుకునే రవ్వ కేసరిలో ఒక కప్పు రవ్వకి 1.5 కప్పులు షుగర్ యాడ్ చేస్తామండి బట్ ఇక్కడ పాలతో ప్రిపేర్ చేసిన రవ్వ కేసరికి షుగర్ క్వాంటిటీ అనేది అంత అవసరం పట్టదు సో తగ్గించి వేసుకుంటే సరిపోతుంది మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో స్టే హోమ్ స్టే సేఫ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ బాయ్